ఇక మాజీ ఐపీఎస్ ఏబీవీ గారు. ఎందుకంటే గత 4 ఏళ్ల కాలంలో ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. ఆ కాలానికి సంబంధించి కూడా ఇప్పుడు శాలరీస్‌తో పాటు అలవెన్స్‌లు కూడా ఇవ్వాలని ఆదేశాలైతే జారీ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇప్పటికే కేసుల నుంచి కూడా కొంచెం ఊరట కలిగింది ఆయనకి. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఏంటి ఏమన్నా ఆయనకి పదవి ఏమన్నా ఇచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా? చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటి అంటే, పార్టీలు మారచ్చు, పాలకులుగా వ్యక్తులు మారచ్చు. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు గారు తప్పు చేశారు అని చెప్పని ఆయన మీద కేసు నమోదు చేసి ఆయన్ని సస్పెండ్ చేసి ఆయన ఉద్యోగ విధులకు దూరం చేసింది. అదే ప్రభుత్వం అంటే ఆ రోజు పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండుండొచ్చు, ఇవాళ పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉండుండొచ్చు. ఆ రోజు పాలక పార్టీగా వైసీపీ ఉండుండొచ్చు, ఇవాళ పాలక పార్టీగా తెలుగుదేశం పార్టీ కూటమి ఉండుండొచ్చు. కానీ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఆనాడు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వమే. ఈరోజు దాన్ని సవరిస్తూ ఆ రోజు ఏ ఆరోపణలు అయితే ఏబీ వెంకటేశ్వరరావు గారి మీద చేశారో ఆ ఆరోపణలలో పసలేదు అని చెప్పని నిర్ధారణ చేసుకొని ఆయన గౌరవ మర్యాదలు కాపాడుతూ గతంలో ఆయన మీద ఫ్రేమ్ చేసిన ఛార్జెస్ ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా కెరీర్ పరంగా ఆయనకు ఎదురైన నష్టం దృష్ట్యా ఆయన కోల్పోయిన ఆర్థిక ప్రయోజనాన్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వ పరంగా చెల్లించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ గమనించుకుంటే ఆయన సస్పెన్షన్ పీరియడ్ని రెగ్యులరైజ్ చేస్తూ అంటే ఆయన తప్పు చేశారన్న భావంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇవాళ ప్రభుత్వమే ఆ సస్పెన్షన్ పీరియడ్ని ఆయన పని చేసిన దినాలుగా పరిగణిస్తూ రెగ్యులరైజ్ చేశారు అని అంటే ఆయన సస్పెన్షన్ తప్పు అని దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వమే పాల్పడినట్టు. మరి తప్పు చెయ్యనప్పుడు మీరు ఆయన సస్పెన్షన్ని రెగ్యులరైజ్ చేశారు అంటే ఆయన కెరీర్ ట్రాక్ రికార్డులో ఆ సస్పెన్షన్ అనే పీరియడ్ ఒక బ్లాక్ స్పాట్గా ఉన్నదాన్ని అధికారికంగా తొలగించారు. ఆయనకి కోల్పోయిన ఆర్థిక ప్రయోజనాలని పని దినాలుగానే పరిగణిస్తూ ఆయన ఉద్యోగ విధుల్లో ఉంటే ఎంత మొత్తం అయితే ఆయనకు దక్కేదో అంత మొత్తం జీతము ఎలవెన్స్లు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఆర్థిక ప్రయోజనాల పరంగా కూడా ఆయనకి నష్టం చేకూరదు. కానీ ఆయన ఎదుర్కొన్న అవమాన భారం, చేయని తప్పుకి ఆయన ఇచ్చుకున్న సంజాషీలు, ఆయన చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటం, ఆయన ఎదుర్కొన్న నేరారోపణ, అన్నిటికన్నా ముఖ్యంగా చేయని తప్పుకి తనతో పాటుగా తన కొడుకుని కూడా ఇన్వాల్వ్ చేసి అంటే ఈయనే తప్పు చేయాల, అసలు ఈయన ఉద్యోగ విధులతో సంబంధం లేని కుమారుడిని కూడా ఈ అంశంలోకి లాక్కొచ్చి వాళ్ళ కుమారుడి ద్వారా ఈయన అవినీతికి పాల్పడ్డారని చెప్పిన ఆరోపణ చేసి అన్యాయంగా వాళ్ళ కుమారుడిని కూడా ఇవాళ విచారణలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేసి అంతిమంగా ఒక స్పెసిఫిక్ ఎలిగేషన్ కానీ ఆయన చేసిన తప్పు గురించి కనీసం మాత్రం నిర్ధారణ కానీ లేకుండానే 5 సంవత్సరాల కాలం గడిపేశారు. ఆయన కెరీర్లోనే అత్యంత విలువైన 5 సంవత్సరాలు. ఎందుకంటే ఒక ఐపీఎస్ అధికారిగా 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఆ చివరి 5 సంవత్సరాల సర్వీస్ అనేది చాలా కీలకమైంది. ఆయన కెరీర్లోనే హైట్స్ చూడదగ్గ కీలక సమయం. ఆ సమయాన్ని ఆయనకు దూరం చేశారు. అంటే తన సబార్డినేట్స్ చేత సెల్యూట్ చేయించుకున్న అధికారిని తాను సంజాషులు ఇచ్చుకునే స్థితికి దిగజార్చారు. ఆయన ఒక ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణకి హాజరవుతూ వచ్చారు. ఆయన చేత అంటే చెయ్యని తప్పుకి దోషిగా ఆయన మీద ముద్రేసి రాజకీయ విమర్శలు ఎక్కువ పెట్టొచ్చారు. వీటికి ఎవరు మూల్యం చెల్లించాలి? కాబట్టి మొట్టమొదట ఏ తప్పు చెయ్యలేదనేది వాళ్ళ ప్రభుత్వమే ఫీల్ అయింది. కాబట్టి ఆయన మీద ఆ విధమైన వేధింపులకు పాల్పడ్డ వ్యక్తులు ఎవరు అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళని జవాబుదారి చేయాలి. వాళ్ళ ఎందుకు ఒక అధికారి జీవితంతో ఈ విధంగా ఆడుకున్నారు, ఒక అధికారి వ్యక్తిత్వానికి పాల్పడ్డారు, ఒక అధికారిని ఆయన ఒంటి మీద యూనిఫామ్ ఆయనకి దూరం చేయటం ద్వారా తీవ్ర అవమానాలకు గురి చేశారనేది 100కి 100 పాళ్ళు ఆ విధంగా విచారణ జరపాలి. అలా జరిపినప్పుడు భవిష్యత్తులో అధికారం చేతిలో ఉందని, వ్యవస్థల చేతిలో ఉన్నాయని ఇంకొక అధికారికి ఈ విధమైన గతి పట్టించకుండా ఖచ్చితంగా ఒక గుణపాఠం నేర్పినట్టు అవుద్ది. అంటే తమ అధికారాన్ని అడ్డుపెట్టి తమ కింద పనిచేసే అధికారులు తమకున్న అధికారాన్ని, రాజ్యాధికారాన్ని అడ్డుపెట్టి తమ కింద పనిచేసే అధికారుల జీవితాలతో చెలగాటమాడాలనుకునే ఏ పాలకుడికైనా కూడా ఒక గుణపాఠం నేర్పాలి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఆ విధమైన చొరవ కూడా తీసుకోవాలి. అదే సందర్భంలో మీరు అడిగిన భవిష్యత్ అవకాశాలు 100కి 100 పాళ్ళు వాళ్ళ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు గారు ఎదుర్కొన్న అవమానాలు, ఆయన చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటం,
అంతిమంగా న్యాయస్థానాల నుంచి ఆయనకు అవకాశం దక్కినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయని ప్రభుత్వ వైఖరి, వీటన్నిటి నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు గారి కెరీర్కి సంబంధించి ఆయన ఎదుర్కొన్న అవమానాల గురించి, ఆయన ఎదుర్కొన్న కేసుల గురించి, ఆయన చేసిన ఫైటింగ్స్ గురించి, ఆయన పోరాట స్ఫూర్తి గురించి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి పోరాట పటిమ ప్రదర్శించిన రిటైర్డ్ అధికారికి, అంటే ఆయన డీజీపీగా రిటైర్ అవ్వాల్సిన ఆయన్ని ఆ అవకాశం లేకుండా ప్రభుత్వం నిర్బంధంగా రిటైర్మెంట్ చేయించిన నేపథ్యంలో కనీసం ఈ ప్రభుత్వం అయినా సరే ఆయన పట్ల సానుకూలత ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆయన తప్పు చేయలేదనేది ప్రభుత్వం నిర్ధారిస్తూ ఉంది. కాబట్టి ఆయన కోల్పోయిన సర్వీస్ దృష్టి అయినా సరే, ఆయనకున్న పరిజ్ఞానాన్ని రాష్ట్ర అవసరాలు రీత్యా వాడుకోవటం కోసం అయినా సరే ప్రభుత్వ పరంగా ఆయనకు ఒక కీలక స్థానం ఇవ్వాలని చెప్పని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని అరాచకాలు, అక్రమాలు, ఆక్రమణలు, కుంభకోణాల నేపథ్యంలో ఒక విచారణాధికారిగా ప్రభుత్వమే ఆయన్ని నియమించి ఆయన ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని కూడా కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వ పరంగా ఆ చొరవ తీసుకుంటారో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.